నేను మళ్ళీ వచ్చేసాను నా బాధలు మీతో పంచుకోవడానికి. ఏంటో ఈ మధ్య రాను రాను మరీ బద్ధకం పెరిగిపోతుంది. ఇంట్లో అరిచే వాళ్ళు ఎవరు లేరనేమో. అరచడానికి మా ఆయన ఇంట్లో లేకుండా ఆయనకు బదులుగా మా ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు తెచ్చిన బట్టలు నేను టయానికి స్టిచ్ చేసి ఇవ్వకుంటే వాళ్ళు ఊరుకుంటారా చెప్పండి. వింటర్ వేర్ డ్రెస్సులు వింటర్ ఉండగా ఇస్తే ఏదన్నా లాభం ఉంటది. నేను వింటర్ మొత్తం అయిపోయిన తర్వాత స్టిచ్ చేసి ఇస్తే నా ముఖాన్ని తీసుకొని కొడతారు. డ్రెస్సులు కుట్టేయడం ఏం లెక్క, చాలా ఈజీ పని. ఒక రోజుకు 3-4 డ్రెస్సులైనా ఈజీగా కుట్టి పడేయొచ్చు అని అంటారు కదా. అందరి సంగతి ఏమో కానీ నేను మాత్రం కుట్టడం చాలా కష్టమే అనుకోండి. ఎందుకంటే నాకు కొంచెం పక్క పంచాయతీలు ఎక్కువ. సెల్ ఆన్ చేసేస్తాను అనమాట. ఒక్కసారి సెల్ ఆన్ చేసేసినానంటే ఇంకా మిషన్ ని మర్చిపోతా. అలా ఒక డ్రెస్ కంప్లీట్ చేయడానికి 1 రోజు 2 రోజులు 3 రోజులు అట్లా విడతల వారీగా పూర్తి చేస్తాను అనమాట. రాను రాను బొద్దిగా బాధ్యత అనేది లేకుండా పోతుంది. ఎప్పుడు మారుతానో ఏంటో, నన్ను నేను తిట్టుకోవడం తప్ప ఇంకా నేనేం చేసేది లేదు. కనీసం ఈ సంవత్సరం అన్నా మారేలాగా నన్ను ఆశీర్వదించండి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు స్టిచింగ్ ఫీల్డ్ లో ఉంటే మీరు ఎన్ని డ్రెస్సులు స్టిచ్ చేస్తారో ఒకసారి కామెంట్ చేయండి. మీ వర్డ్స్ నన్నా నేను మోటివేట్ గా తీసుకొని ఇంకా స్టిచింగ్ లో ఇంప్రూవ్మెంట్ తీసుకొస్తానేమో చూద్దాము. స్టిచింగ్ స్టార్ట్ చేసి ఒక 2-3 ఇయర్స్ అవుతున్నా ఇంకా ఎక్స్పీరియన్స్ అనేది ఇంకా ఎక్కువ రాలేదన్నమాట. అంటే ఏ డ్రెస్ కట్ చేయాలన్నా నేను ఆచి తూచి ఆరా తీసి మరీ డ్రా చేసుకొని కట్ చేసుకుంటాను అనమాట. కొందరు ఫటాఫట్ అలా అలా కట్ చేసేస్తారు కదా, నా వల్ల అస్సలు కాదు ఎందుకో మరి. ఇప్పుడు నాకు మెజర్మెంట్ కి వచ్చిన డ్రెస్ కూడా నేను స్టిచ్ చేసినదే. ఎగ్జాక్ట్ ఆ మెజర్మెంటే పెట్టి కుట్టమన్నారనమాట. లెంత్ విడ్త్ మొత్తము. మన సైడ్ అయితే మనము కట్స్ వచ్చేసి మిషన్ కుట్ వేసేస్తే సరిపోతుందండి. ఇక్కడ మాత్రం మనకు చేతి పని చేయాలన్నమాట. ఆ చేతి పని చేసే లోపు ఇంకో డ్రెస్ కుట్టేయచ్చు ఈజీగా. అలా అని చార్జెస్ ఏమన్నా ఎక్కువ ఇస్తారా అంటే అదేం కాదు. మనం అయితే ఇంకా కొంచెం తక్కువగా స్టిచ్ చేస్తామని మన దగ్గరకే తీసుకొస్తారనమాట. నేనే కొంచెం స్కిప్ చేస్తా ఉంటానన్నమాట. నాకు టైం లేదు, నేను కుట్టలేనని. అలా వచ్చిన వాళ్ళందరూ తీసుకొని కుట్టుకుంటూ పోయానంటే ఆ సంపాదించినది మొత్తం నా హాస్పిటల్ ఖర్చులకే పోతుంది. అందుకనేసి ఈజీగా ఉండాలనేసి చాలా తక్కువగా తీసుకుంటున్నాను అనమాట. నాకు టైం పాస్ అయ్యే విధంగా అంతే. టైలర్స్ అన్న తర్వాత మైండ్ లో చాలా క్రియేటివిటీ థాట్స్ ఉంటాయి. అట్లాగే నాకు కూడా ఉన్నాయన్నమాట. డ్రెస్ చూసిన ప్రతిసారి ఇలాంటి డ్రెస్ ఒకటి మనం కూడా క్రియేట్ చేయాలి, ఇలాంటి డ్రెస్ ఒకటి మన పిల్లలకు కూడా స్టిచ్ చేయాలని మైండ్ లోకి అట్లా ఆలోచనలు తన్నుకొని వస్తాయి. అలా ఆలోచించి కొన్ని క్లాత్లు కూడా తీసి పెట్టుకున్నాను. వాటికి ఇప్పటికి కూడా మోక్షం రాలేదు. మరి ఎప్పుడు వస్తుందో చూడాలి. మీకు కూడా ఇలాగే జరుగుతుందా? ఒకవేళ జరిగితే కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను స్టిచ్చింగ్ నేర్చుకున్నప్పుడైతే హాఫ్ కలర్ ఎలా పెట్టాలనేది నాకు అస్సలు తెలియదు. అసలు కలర్ ఎలా స్టిచ్ చేస్తారనేది కూడా రాదు. ఇవన్నీ నేను వీడియోస్ చూసి నేర్చుకున్నాను. ఇది పేరుకు మాత్రమే క్లాత్ మందం ఉండే గరం డ్రెస్. కట్ చేస్తుంటే పీసులు మొత్తం బయటకు వచ్చేస్తుంది. దీన్ని మొత్తం ఓవర్లాక్ చేయాలి. ఒక వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. వీడియోలు అనిపించింది కామెంట్ చేయండి. బాయ్.